హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 71. తన కొడుకుని స్కూల్ కి పంపిన అంజలి చాలా ఆనందంగా ఉంది. బన్నీకి ఒక గాల్లో ముద్దిచ్చి ఆమె పనికి వెళ్ళడానికి ఒక క్యాబ్ ని పిలిచింది. ఆఫీస్ కి చేరుకున్నాక ఆమె తన దృష్టి అంతా పని మీద పెట్టింది. ఉదయం మీటింగ్ వెళ్లే ముందు ఆమె కొన్ని ఈమెయిల్స్ కి జవాబిచ్చింది. కంపెనీ కోసం కొత్త ఉత్పత్తులను ప్రారంభించే విషయంలో రాజలక్ష్మి గారు చాలా ఒత్తిడి తెస్తున్నారు. దాంతో అమ్మకాలకు సహాయపడి సరికొత్త డిజైనర్లు డిజైన్ విభాగం తయారు చేయించవలసి వచ్చింది న్యూగా. మీటింగ్ లో రాజలక్ష్మి గారు అంజలిను ఆమె పనికి మెచ్చుకున్నారు. ఎందుకంటే అంజలి డిజైన్లకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆమె డిజైన్స్ మార్కెట్ కి బాగా సరిపోయాయి మరియు అప్పటికే చాలా స్టోర్స్లలో అది విజయవంతమైన ఉత్పత్తిగా నిలిచింది. అయినప్పటికీ ఆమె ఆ పొగడ్తలను పెద్దగా గర్వపడకుండా స్వీకరించింది. ఆ తర్వాత రాజలక్ష్మి గారు మరో ప్రకటన చేశారు. ఇక ఫైనాన్స్ విభాగం ఇప్పుడే మనకు ఫోన్ చేసింది. ఈసారి బహుమతి డబ్బును కొంచెం ముందుగానే విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి బహుశా ఈ మధ్యాహ్నానికల్లా డబ్బులు వచ్చేస్తాయి. ఇక అంజలి, అమల మీరిద్దరూ కాసేపట్లో మీ బ్యాంక్ ఖాతాలను చూసుకోండి. అమల అకస్మాత్తుగా తన చూపును అంజలి వైపుకు తిప్పింది. ఆమె కళ్ళల్లో ఒక విరోధ భావం కనిపించింది. అంజలి అది గమనించింది. కానీ అమల ఏమి చెయ్యాలి అనుకుంటుందో అర్థం కాకుండా దాన్ని పట్టించుకోలేదు. మీటింగ్ తర్వాత అంజలి తన ఆఫీస్కి తిరిగి వచ్చింది. కొద్దిసేపటికి ఆమె బ్యాంక్ ఖాతాకు సంబంధించిన నోటిఫికేషన్ శబ్దం వినిపించింది. ఆమె దాన్ని తెరిచి చూడగా అందులో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. అమ్మో, ఫైనాన్స్ విభాగం డబ్బులు ఇవ్వటానికి ఇంకా ఉత్సాహంగా ఉంటుందని ఇంకా నేను ఎప్పటికీ ఊహించలేదు. వాళ్ళని మెచ్చుకుని తీరాలి ఖచ్చితంగా. నగదు బహుమతి అందుకున్న తర్వాత అంజలికు పని చేయాలనే ఉత్సాహం రెట్టింపయింది. మరియు ఆమె ఒకసారి 3 డ్రాఫ్ట్లను పూర్తి చేసింది. ఆ 3 కూడా ఆమెకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. సరిగ్గా అప్పుడే ఆమె ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. హలో అని ఆమె ఫోన్ ఎత్తింది. హలో, అంజలియేనా? నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు బహుమతిగా గెలవడానికి ఆర్య గారే ఈ ఏర్పాటు చేశారు. నువ్వు నీ సొంత సామర్థ్యం మీద ఆధారపడితే నీకు మహా అయితే 3వ స్థానం వచ్చేది. నీ స్థాయి మొదటి స్థానం అస్సలు రాదు. ఇక అంజలి ముఖ కవలికలు వెంటనే మారిపోయాయి. ఎవరు మీరు? ఈ విషయం మీకెలా తెలుసు? నేను ఎవరన్నది ముఖ్యం కాదు, నేను చెప్పేది నిజం. మీకు ఈ బహుమతి ఆర్య గారి వల్లే వచ్చింది. ఆయనే మా కంపెనీ చైర్మన్ కి ఫోన్ చేశారు. నేను చెప్పేది నమ్మకపోతే నువ్వే ఆయన అడగవచ్చు. ఈ విషయం పోటీ న్యాయ నిర్ణేతలలో చాలా మందికి అలాగే నిర్వాహక కమిటీకి కూడా తెలుసు అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. అంజలి ఇంకా ఆలోచనలోనే ఉంది. కానీ ఆమె ముఖం వేడెక్కిపోవటం ఆమెకు తెలిసింది. ఎవరో కనిపించని చెంపదెబ్బ కొట్టినట్టు ఆమె చెవులు రింగుమంటున్నాయి. ఇది నిజం. ఈ బహుమతి నాకు ఆర్య గారే ఇప్పించారు. ఈ డబ్బుకు నేను నిజంగానే అర్హురాలని కాదు. ఆమె శరీరం మొత్తం మండిపోతున్నట్టు అనిపించింది. మరియు ఆమె గుండె మామూలు కంటే వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆమె ఏమాత్రం సంకోచించకుండా తన ఫోన్ పెట్టుకుని ఆఫీస్ నుండి బయటకు నడిచింది. కిటికీ దగ్గర కూర్చున్న అమల అంజలి ఆఫీస్ నుండి కోపంగా దూసుకుపోవటం చూసి పెదాలపై తనకు ఒక చల్లటి వెకిలి నవ్వు వచ్చింది. ఇప్పుడు కూడా నగదు బహుమతిని తను తీసుకుంటుందా అని అమల అనుకుంది. అంటే నవనీత. ఇంతకు ముందు మోహన్తో జరిగిన సంఘటన తర్వాత అమల అతన్ని సంప్రదించి బహుమతికి సంబంధించిన లోపల విషయం తెలుసుకోగలిగింది. ఆ తర్వాత ఆమె మరొక అంతర్గత మేనేజర్ సహాయంతో ఈ ఫోన్ కాల్ చేయించింది. అంజలి తనకంటే ఎక్కువ గుర్తింపు పొందడానికి తను సహించలేదు. అసలైతే ఈ విషయం మొత్తం వైరల్ అయ్యి అంజలి పరువు పోవాలని ఆమె కోరుకుంది. ఇక లిఫ్ట్ దగ్గరకు వచ్చాక అంజలి ఒక లోతైన శ్వాస తీసుకుంది. ఆ డబ్బుని ఇకపై తీసుకోకూడదు అని ఆమె డిసైడ్ అయ్యింది. ఆ ట్రోఫీ కూడా ఆమెకు ఒక అవమానంలా అనిపించింది. ఆర్య గారు నాకు ధన్యవాదాలు చెప్పడానికి ఇలాంటి పద్ధతులు ఉపయోగిస్తే నేను అతన్ని మంచి ఉద్దేశాలను అస్సలు అంగీకరించను. అంజలి ఆర్య ఆఫీస్ వద్దకు చేరుకుని తలుపు తట్టింది. లోపలికి రండి అని ఒక గంభీరమైన వ్యక్తి గొంతు వినిపించింది. ఆమె తలుపు తెరిచి చూడగా ఆఫీస్ లో ఆర్య కూర్చుని ఉన్నాడు. అతని టేబుల్ మీద పత్రాల కుప్పలు ఉండడంతో అతను చాలా పనిలో ఉన్నట్టు అనిపించింది అంజలికి. నాకు వచ్చిన ఈ బహుమతి కోసం మీరే నా పలుకుబడి ఉపయోగించింది. నాకు నిజం చెప్పండి ఆర్య గారు. అంజలి పరిస్థితిని ప్రశాంతంగా హేతుబద్ధంగా ఉంచడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తూ 2 చేతులతో అతని టేబుల్ పై కొట్టింది.
ఆయన ఆమె వైపుకు చాలాసేపు చూశాడు. మరియు ఆ క్షణంలో ఆమెకు అబద్ధం చెప్పే సామర్థ్యం తనకు లేదని గ్రహించాడు. అందుకే ఆయన అవును అన్నట్టు మెల్లగా తలూపాడు. ఎందుకలా చేశారు ఆర్య గారు? నాకు థ్యాంక్ యూ చెప్పాలని ప్రయత్నించారా? నాకు అలాంటివి అవసరం లేదు ఆర్య గారు. ఇకపై కంపెనీలో నాకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చేసే ఏ విషయంలోనూ మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సరేనా? చివరి మాటకు వచ్చేసరికి ఆమె గొంతు అతన్ని వేడుకున్నట్టుగా ధ్వనించింది. ఆమె వైపుకు చూస్తున్న ఆర్య ముఖంలో ఒక రకమైన ఆశ్చర్యపోయిన చూపు కనిపించింది. అతను కేవలం ఆమెకు సహాయం చేయాలి అనుకున్నాడు. అంతే తప్ప ఆమెను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆర్థిక విభాగానికి వాళ్ళ డబ్బు వెనక్కి తీసుకోమని చెప్తాను. ఇంకా ఆ బహుమతిని నిర్వాహకుడికి తిరిగి ఇచ్చేస్తాను. మీ జాలి దయ నాకు అవసరం లేదు. అంజలి ఆ మాటలు పూర్తి చేసి వెళ్ళడానికి తిరగ్గా ఆమె వెనుకే ఉన్న వ్యక్తి వెంటనే లేచి నిలబడ్డాడు. ఆగు అని గద్దించాడు కోపంగా. అతని వైపుకు తిరిగి చూసే ముందు ఆమె శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఇంకేమైనా పనుందా ఆర్య గారు? నేను నీ పనికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోను, కానీ నిన్నుని బన్నీని వ్యక్తిగతంగా చూసుకోవాలని అనుకుంటున్నాను అని అతను స్పష్టంగా చెప్పాడు అంజలికి. దాని అవసరం లేదు, థ్యాంక్ యూ. ఆమె ఖచ్చితంగా ఆర్యాన్ని తిరస్కరించింది. మరి నిఖిల్ సంగతి ఏంటి? అతను సహాయం చేస్తే తీసుకుంటావా? ఆర్య ఆమె వైపుకు కోపంగా చూశాడు. అతను అతను నేను ఫ్రెండ్స్, కానీ నేను మీకు కేవలం ఒక ఉద్యోగిని మాత్రమే. మనం కలిసి పని చేయకపోతే దాదాపు అపరిచితులం. అంజలి నిస్సారంగా జవాబిచ్చింది. ఆమె మరోసారి వెళ్ళడానికని వెనుతిరిగింది. అపరిచితులా? ఆమె మాటలను జీర్ణించుకోవటానికి ఆర్యకైతే కాసేపు పట్టింది. మనం కేవలం అపరిచితులుగా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నిన్న రాత్రి తర్వాతే ఆమెపై నా భావాల గురించి నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. మరియు నేను ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాను. నిఖిల్ పెళ్లి ప్రతిపాదనకు ఆమె నిజంగా ఒప్పుకోలేదని నాకు తెలుసు. నిఖిల్ కి ఆమె గతం గురించి కూడా తెలియదు. అంజలి గతం ఆమె ఏ అబ్బాయితోనైనా కలిసి ఉండడాన్ని కష్టతరం చేస్తుంది. ఎందుకంటే ఆమె హృదయం ఒక అభ్యంతమైన కవచంతో రక్షించబడింది. తన అమ్మమ్మ ఆమెపై ఆశలు వదులుకోమని చెప్పినప్పటికీ ఈ దశలో చాలా ఆలస్యం అయిపోయిందని అతను గ్రహించాడు. అతను చాలా లోతుగా ప్రేమలో పడిపోయాడు మరియు అతను ఇకపై తన నుండి తనకు తను ఎప్పటికీ దూరం చేసుకోలేడు. ఆ తర్వాత అంజలి రాజలక్ష్మిని కలవడానికి కిందకు వెళ్ళింది. ఆమె రాజలక్ష్మికి బహుమతి గురించి అంతా చెప్పేసింది. కానీ రాజలక్ష్మి పెద్దగా పట్టించుకోలేదు. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని రాజలక్ష్మి అనుకుంది. ఇదంతా ఎందుకు వదులుకోవాలి అనుకుంటుంది? ఆర్య ఆమెకు ఈ బహుమతి డబ్బు ఇప్పించినా ఆమె తన అదృష్టానికి అభినందించుకోవాలి కదా. లేదు, నాకు ఈ డబ్బు ఏమాత్రం వద్దు, బహుమతి కూడా వద్దు అని అంజలి పట్టుపట్టింది. నువ్వు ఎలా చేస్తే నీ పరువు కూడా పోతుంది అంజలి. బహుమతి పొందడానికి పలుకుబడిని ఉపయోగించుకున్నావని అందరికీ తెలుస్తుంది. దీనికోసం నీ పరువును పణంగా పెట్టాలి అనుకుంటున్నావా అని రాజలక్ష్మి అడిగింది. నాకు వేరే దారుందా? న్యాయ నిర్ణేతలందరికీ ఈ విషయం తెలుసు. వాళ్ళందరి దృష్టిలో నేను ఒక హాస్యాస్పదంగా ఉన్నాను. నా జీవితాంతం నవ్వే బదులు ఒక నెల నవ్వితే మేలు అని ఆమె వివరించింది. రాజ్యలక్ష్మికి ఏం చేయాలో తెలియక నిట్టూర్చింది. నాకు తెలిసిన వాళ్ళలో నువ్వే అత్యంత మొండిదానివి. సరే, మరి నేను సంతోషంగా ఆ బహుమతిని వేరొకరికి ఇస్తాను. నేను నీ కోసం ఈ పనిని చేస్తానులే. ధన్యవాదాలు. ఇక అంజలి సంతోషంగా చెప్పింది. అంజలి ఇక ఆఫీస్కి తిరిగి వచ్చాక తను ఇప్పుడే యుద్ధం నుండి తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఆమెకు ఒళ్ళంతా నొప్పిలుగా ఉంది. కొంచెం నీళ్లు తాగి కాసేపు పరధ్యానంలో ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే కార్యాలయం ముందు ద్వారానికి ఎవరో పువ్వులు పంపించడం గమనించింది. వెంటనే రాధిక నవ్వుతూ కార్యాలయ తలుపు తెరిచింది. ఈ ఫ్లవర్స్ మీకోసమే అంజలి. ఆ ఫ్లవర్స్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి అంజలి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కాస్త ఖరీదైన నీళ్లు గులాబీల వైపుకు చూస్తూ ఉండగా ఆమెకు తలనొప్పి వస్తున్నట్టు అనిపించింది. వాటిని తీసుకోక తప్పలేదు. ఫ్లవర్స్ ను తన టేబుల్ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఆమె నిఖిల్కి కాల్ చేసింది. ఏ ఫ్లవర్స్ అందాయా? నీకు నచ్చాయా? నిఖిల్ నవ్వుతూ అడిగాడు. నాకు ఫ్లవర్స్ పంపడం ఆపు నిఖిల్. నేను తీవ్రంగా చెప్తున్నాను, ఇది నా పనిపై ప్రభావం చూపుతుంది. అంజలి తన వైపు అందరి దృష్టిని ఆకర్షించడం తనకి మాత్రం ఇష్టం లేదు. నేను నీకు ఫ్లవర్స్ ఇవ్వకూడదా? అతను కాస్త బాధపడినట్టు అనిపించింది. మనం మాట్లాడుకోవచ్చు, కలిసి భోజనం చేయొచ్చు,
కానీ నువ్వు ఇలా ఫ్లవర్స్ పంపొద్దని కోరుకుంటున్నాను. దయచేసి ఇంకెప్పుడు అలా చేయొద్దు. ఇది ఒక చిన్న విన్నపం అని ఆమె బదులిచ్చింది. సరే అయితే ఈ రోజు నేను నీకు భోజనం కొనిస్తాను. నేను మీ సంస్థకి ఎదురుగా ఉన్న భవనంలో ఉన్నాను. నేను ఇప్పుడే నా ఆఫీస్ ని కొత్తగా మార్చడం మొదలుపెట్టాను. నిఖిల్ నవ్వుతూ వివరించాడు. సరే ఈ భోజనం నేను కొనిస్తాను. అంజలికి మాటలు రాలేదు. సరే తర్వాత కలుస్తాను అని అతను బదులిచ్చాడు. ఉదయం 11:30కి నిఖిల్ అప్పటికే ఆమె సంస్థ ముందు ఎంట్రన్స్ దగ్గర ఎదురు చూస్తున్నాడు. అతను అక్కడ ఉన్నప్పుడు ఒక బ్లాక్ కలర్ కారు అతని ముందు ఆగింది. మరియు ఇక అతని చేతిలో దస్తాల కట్టతో అతని పక్క నుండి నడిచి వెళ్ళాడు రవి. నిఖిల్ కారుని చూసిన రవి అతన్ని పలకరించడానికి వెళ్ళాడు. నమస్కారం నిఖిల్ బాబు అని రవి పలకరించాడు. నిఖిల్ నవ్వి ఏమైనా పత్రాలు ఇవ్వడానికి వచ్చారా అని అడిగాడు. అవునండి, ఆర్య గారు ఇక్కడే పనిచేస్తున్నారు అని రవి బదులిచ్చాడు. మా అన్నయ్యకి అంత పెద్ద కార్యాలయం ఉన్న అతను మీ సంస్థలో పనిచేయాలని పట్టుబడుతున్నాడు ఎందుకో అని ఆశ్చర్యంగా ఉంది అని నిఖిల్ ఆలోచనలో పడినట్టు అడిగాడు. రవి నవ్వుతూ తన కళ్ళజోడు పైకి జరుపుకున్నాడు. అసలు కారణం ఏంటో నాకు తెలియదండి అని అన్నాడు రవి. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.